అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజు అయితే ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దివ్యాంగుల పరిస్థితుల గురించి ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ బస్సు పొద్దుగాలు అయితేనే ఉంటాయి బస్సు మధ్యాహ్నం బట్టి వస్తాయి. మళ్ళీ ఇప్పుడు పోతే దొరుకుతాయి. మన నీకు పాసా లేకుంటే ఫ్రీ పాసా? లేదు సార్, హాఫ్ టికెట్ ఫ్రీగా లేదు. మరి ఆపే ఇప్పుడు లేడీస్కు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చారు, వికలాంగులకు చాలా రోజులు కూడా కొట్లాడుతూనే ఉన్నాం. కలెక్టర్ ఆఫీస్ అక్కడ కాడికి కూడా కొట్లాడుతున్నాం, కానీ ఇక ఇవన్నీ వాళ్ళు పట్టించుకోలేరు. ఈ 10 సంవత్సరాల పరిపాలన వల్ల వీళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం పట్టించుకోలేదు. అంటే ఇప్పుడు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడైతే ఏం పట్టించుకోలేదు. 10 ఏళ్ల కాలంలో పాస్ ఫ్రీ పాస్ లేదు. ఫ్రీ పాస్ లేదు. ఇక్కడ ధర్నా చేసినాం, ఆడ చేసినా, ఏడ చేసినా కానీ మాకు ఏం కూడా పట్టించుకోలేదు. కలెక్టర్ మనం కూడా అడిగిపోయినారు, అడిగి కూడా అది మాట్లాడుతున్నాం. చూడండి, 10 ఏళ్ల కాలంలో 10 ఏళ్ల టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం ఒక్కరి కూడా సైకిల్ ఇవ్వలేని పరిస్థితి, ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. 10 ఏళ్ల కాలంలో ఎప్పుడన్నా రేషన్ కార్డు వచ్చిందా మీకు? నాకు ఇవ్వకుండా కార్డే ఉంది, కానీ కార్డు ఉంటే కొట్టేసి 35 కిలోలు కార్డు ఉండే. కార్డు అసలు ఉన్న కార్డునే కొట్టేసిన 10 ఏళ్ల కాలం ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ వచ్చిన నుంచి అంటే ఫస్ట్ సంవత్సరం 5 సంవత్సరాలు అయిపోయి మళ్ళీ 6వ సంవత్సరానికి వచ్చినప్పుడు కొట్టేసింది. ఇది ఇలా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం అని చెప్తున్నారు. కూడా ఈ వికలాంగులకు ఒక్కరికి కూడా ఫ్రీ పాస్ లేదు. సగం పాసు అంటే హాఫ్ టికెట్ తోటి చాలా దూరం నుంచి వీడికి రావడం జరిగింది. అధికారులు కూడా వీళ్ళకు ఎవరు కూడా వికలాంగులకు మెసేజ్ కూడా ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళే సొంతం డబ్బులు పెట్టుకొని ఆటో కట్టుకున్న వచ్చిన పరిస్థితి. కాళ్ళు చేతులు అన్నీ ఉన్న వాళ్ళకు ఈ ప్రభుత్వము అన్నీ ఉన్న వాళ్ళేమో ఫ్రీగా పోతుర్రు. మాకు నడవలేని పరిస్థితి, మాకు తినడానికి తిండి లేని పరిస్థితి, ఇల్లు లేని పరిస్థితి, కనీసం మాకు ఎలాంటి సదుపాయం లేదు. గత 10 ఏళ్ల కాలంలో ఇప్పుడన్నా గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి మమ్మల్ని ఆదరిస్తారని, మాకు బస్ పాసులు అన్ని విధాల వికలాంగుల కల్పిస్తారని వేడుకుంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు దయచేసి పెద్ద మనసుతోటి వికలాంగులకు కొంచెం న్యాయం చేసి రేషన్ కార్డు, ఫ్రీ పాసులు, సైకిళ్ళు అలాంటి వెహికల్ కూడా వాళ్ళకు కల్పించి వాళ్ళ జీవన ఉపాధికి కొంచెం సాయం చేస్తారని కోరుకుంటున్నారు. దివ్యాంగుల దినోత్సవం ఒకసారి గత ప్రభుత్వం 10 ఏళ్ల నుండి ఈ వికలాంగులకు ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా నిజంగా దివ్యాంగులకు ఒక రేషన్ కార్డు లేదు. 10 ఏళ్ల కాలంలో ఒక రేషన్ కార్డు లేదు. వాళ్లకు నడవలేని పరిస్థితిలో ఉంటేనేమో హాఫ్ టికెట్. అంటే చూడండి, 10 ఏళ్ల కాలంలో తెలంగాణ సంబరాలు ఆడంబరాలు జరుపుకున్న గత ప్రభుత్వము కనీసము సిగ్గు శరం కూడా ఎలాంటివి కూడా లేకుండా వికలాంగులకు కూడా పెన్షన్ కూడా కట్ చేసిన పరిస్థితులు. ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు, సగం టికెట్, కాళ్ళు లేవు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ పరిస్థితి ఘోరంగా పరిస్థితి. ఇలా ఈ ప్రభుత్వము చూడండి, తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్ళు దాటింది, ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం అయినా ఇప్పటికైనా దివ్యాంగులను పెద్ద మనసుతోటి సీఎం రేవంత్ రెడ్డి గారు
పెద్ద మనసుతోటి వికలాంగులను కూడా ఇప్పటికైనా వాళ్ళకు ఫ్రీ బస్ పాస్ ఇచ్చి రేషన్ కార్డ్స్ ఇచ్చి ఏమన్నా ఇల్లు లాంటివి కూడా మంజూరు చేస్తారని రెండు చేతుల వేడుకుంటున్నారు. మీరు ఇక్కడ చూస్తూ నడవలేని పరిస్థితి, ఎక్కడికెళ్ళో నడుచుకుంటా వస్తారు. ఆ పరిస్థితి కనబడతా ఉంది. అందరి తరఫున వికలాంగులకు నిజంగా దివ్యాంగుల దినోత్సవం నాడు సంబరాలు జరుపుకుంటే వాళ్ళందరూ సంతోషంగా ఉంటే సంబరాలు జరుపుకోవాలి, వేడుకుంటున్నారు. ఎక్కడ కూడా నడవలేని పరిస్థితి, ఒక అధికారికి చెప్పలేని పరిస్థితి, ఒక పేపర్ కూడా నా బాధ, నా కోస నడవలేదు, కంటి అద్దాలేవు, కంటి చూపు మేము కోల్పోయినాము, కాళ్ళు కోల్పోయినాము. మా పరిస్థితి తినడానికి తిండి లేదు, ఏదన్నా షాపు ఏమన్నా పెట్టుకోవడానికి, కనీసం భిక్షం ఎత్తుకోవడానికి, తెలంగాణలో అడుక్కోవడానికి కూడా నడవలేని పరిస్థితి కనబడతా ఉంది. గత ప్రభుత్వం పాలకులు చేసింది. ఇప్పటికైనా మీరు కనీసం వీళ్ళను చూసి పెద్ద మనసుతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతోటి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న పరిస్థితి. అవును, మీ వారసులు వస్తాయి. ఇప్పుడు ఇది కేసీఆర్దా కాంగ్రెస్దా? కేసీఆర్ది. నీకు ఆపు, ఇంకా మొత్తమే నీ వారసులను కూడా కట్ చేసిండు. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నువ్వు ఏమడుగుతున్నావు? అవును, వాళ్ళు ఇప్పటికీ ఎక్కడి నుంచో కూడా ఓ టికెట్, ఆఫ్ టికెట్ పెట్టుకొని టికెట్లు వాళ్ళ కాళ్ళు చేతులు లేని పరిస్థితి, కన్ను లేని పరిస్థితి, ఆఫ్ టికెట్ పెట్టుకొని బస్సులలో వాళ్ళు ఫ్రీగా లేకుండా వాళ్ళు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ దివ్యాంగుల దినోత్సవం, వారి బాధలు కష్టాలు. ఇది ఓటు.